ఈ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో సినిమా వచ్చేస్తోంది అని ఎన్టీఆర్ చెప్పేశాడు. 13న ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. చెప్పిన సమయానికే తన సినిమా రావాలన్న పట్టుదలతో ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే అహర్నిశలో కష్టపడుతున్నాడు. ఒక దశలో మధ్యలోనే డ్రాప్ అవ్వాలన్న ఆలోచన వచ్చింది. పండగ హడావిడి తగ్గాక ఫిబ్రవరిలో సినిమాని విడుదల చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ రిలయన్స్ సంస్థ ఒత్తిడి మేరకు సినిమాని విడుదల చేయక తప్పని పరిస్థితులు వచ్చాయి. అందుకే రేంబవళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు తారక్. అయితే ఇప్పటికీ ఈ సినిమా విడుదల కాస్త అనుమానమే. ఎందుకంటే ఎన్టీఆర్ చుట్టూ అన్ని సవాళ్లున్నాయి. ఈ నెల 13న సినిమా రావాలి అంటే కనీసం 8వ తేదీ కల్లా సెన్సార్ అయిపోవాలి. అందుకే 8వ తేదీన సెన్సార్ చేయమని ఓ విజ్ఞాపన పత్రాన్ని సెన్సార్ బోర్డుకి ముందే ఇచ్చేసింది చిత్ర బృందం. సో సెన్సార్ టైం ఫిక్స్ అయిపోయిందనమాట. 8వ తేదీన సెన్సార్ అవ్వాలి అంటే 7వ తేదీలోగా సినిమా పనులన్నీ అయిపోవాలి. ఆర్ఆర్, డబ్బింగ్, ఎడిటింగ్, డిటిఎస్ మిక్సింగ్, ఫైనల్ డిఐ ఇవన్నీ జరగాలి. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఆర్ఆర్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు 3 గంటల ఫుటేజ్ వచ్చిందట. దాన్ని 2 గంటల 20 నిమిషాల సినిమాగా కుదించడానికి ఎడిటర్ నానా పాటలు పడుతున్నాడట. ఒకవేళ సినిమాని 13వ తేదీ కల్లా సిద్ధం చేసినా కావాల్సినన్ని థియేటర్లు దొరకని పరిస్థితి. ఆంధ్ర, సీడెడ్లో ఈ సినిమాకి థియేటర్లు దొరకకుండా ఓ వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని టాక్. నైజాంలో, ఓవర్సీస్లో ఎన్టీఆర్కి బాగానే థియేటర్లు దొరికాయి. సాధారణంగా ఎన్టీఆర్ సినిమా అంటే 1000 థియేటర్లలో విడుదల అవ్వాల్సిందే. అయితే ఈసారి అన్ని థియేటర్లు దొరకటం కష్టమైన పని. 700 థియేటర్లు దొరకడమే గగనమైపోతోంది. అంటే థియేటర్ల విషయంలోనూ ఎన్టీఆర్కి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయన్నమాట. ఇలా నాన్నకు ప్రేమతో విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు ఎన్టీఆర్. వీటన్నిటి నుంచి ఎలా బయటపడతాడో ఏంటో చూడాలి.